హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చీజ్ గార్లిక్ బ్రెడ్ అండి. ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేశారంటే అందరి ఫేవరెట్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో అయినా, ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా జస్ట్ 5-10 మినిట్స్‌లో ఈజీగా చేసి పెట్టేయొచ్చండి. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చివరి వరకు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయండి. హ్మ్. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసి, ఈ విధంగా తురిమేసి పెట్టుకోవాలి. అట్లాగే కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 3-4 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మనం తురిమి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయ, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ ఆరిగానో కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు కొంచెం స్పైసీగా అట్లా ఉండాలంటే ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న బటర్‌ని అప్లై చేయాలి. ఈ విధంగా 2 స్లైసెస్ కూడా అప్లై చేశాక ఒక స్లైస్ మీద మొత్తం తురిమిన చీజ్ కానీ, మొజరెల్లా చీజ్ గానీ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలండి. మొత్తం బ్రెడ్ పీస్ మొత్తం మంచిగా కవర్ అయ్యే వరకు కూడా కొంచెం ఎక్కువగానే చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే చీజ్ వేసినాక చీజ్ పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక బ్రెడ్‌తో ఆ చీజ్ వేసిన బ్రెడ్‌ని కవర్ చేసి ఈ విధంగా పక్కా పెట్టుకుందామండి. ఇదే విధంగా మరొక బ్రెడ్‌ని కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగానే వేడి చేసుకున్న పెనం పైన కాల్చుకోవాలి. ముందుగానే పెనాన్ని వేడి చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మనం బటర్ అప్లై చేసిన వైపుని కిందకి పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక వైపు ఈ బటర్ మిక్స్‌ని అప్లై చేయాలి. ఒకవైపు కాలినాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇది మరీ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుంటే అంత బాగోదండి. లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ స్నాక్స్‌ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారండి. చూసారా? ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టండి. పర్ఫెక్ట్‌గా కాలినట్టు. ఇదే విధంగా మరొక బ్రెడ్‌ని కూడా కాల్చేసుకుందాం. లోపల చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉందండి.
అదిగోండి చూసారా చీజ్ అనేది చక్కగా ఎలా మెల్ట్ అయిందో. చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా! ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.